మరొక అంశం చూసుకుంటే ముఖ్యంగా రాజమండ్రిలో ఏదైతే ఫార్మసిస్ట్ నాగా అంజలి చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున మృతి చెందింది. తనకు జరిగిన అన్యాయం మరి ఏ ఒక్కరికి జరగొద్దంటూ కూడా ఇంకెవరికి జరగకూడదని, ఒకరి చేతిలో మోసపోయి తప్పు చేశారని, శారీరకంగా భౌతికంగా దాడి చేసిన జనరల్ వైద్యుని శిక్షించాలంటూ కూడా ఆమె సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య యత్నం చేసింది. గత నెల 23న ఆత్మహత్య చేసిన నాగాంజలి అప్పటి నుంచి వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందింది. ఈ అంశంపైన ఇప్పుడు ఏపీలో పొలిటికల్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే నిజంగానే ఇటు ఆ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆ ఫార్మసిస్ట్ నాగా అంజలి మృతి చెందింది అనొచ్చా? భాగ్యశ్రీ గారు, నేను చాలా సీరియస్ అంశం. ఎందుకు నవ్వుతున్నానంటే, శవాల మీద పేలాలు ఏర్పడిన రాజకీయ పట్ల ఉన్నంతకాలం అంజలిలు బలవుతూనే ఉంటారు. అంజలి బలి కావడం అది ఒక వేరు, దాన్ని రాజకీయం చేస్తున్నారు చూడండి, అది కరెక్ట్ కాదు. నిజంగా చెప్పాలంటే ఎంతో మంది మంచి పరిమళ గల పువ్వులు లాగానే అంజలి లాంటి వాళ్ళు చాలా మంది నష్టపోతున్నారు. రెండు, ఒకటి ఈ మధ్యన వచ్చిన సోషల్ మీడియా స్నేహాలు, దాని ద్వారా వచ్చిన పరిచయాల ద్వారా మోసపోతే వాడి మీద రివేంజ్ తీసుకోవాలి, వాడి పోలీసులకు పట్టియాలి. కానీ కేవలం చనిపోవడం పరిష్కార మార్గం అని మనం దాన్ని ప్రేరేపించొద్దండి. అంజలి పట్ల ఎంత నాకు సానుభూతి ఉన్నా కూడా చనిపోవడం ఆమె నిర్ణయం తప్పు అంటున్నాడు. చనిపోయిన వారు అందరూ మంచోళ్ళే కావచ్చు. అంజలి కొట్లాడాలి, మౌన పోరాటం చేయాలి, గట్టిగా మన సమాజంలో మద్దతు చేసుకొని ఆమె కొట్లాడితే బాగుండేది కదా. కానీ చనిపోయింది, దురదృష్టం. మన చేతిలో ఏం లేదు.